ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026 సంవత్సరం జూలై 24వ తేదీ శుక్రవారం కన్యా రాశి వారికి జీవితాన్ని ఒక స్త్రీ నాశనం చేస్తుంది. ఏ విధంగా ఆ స్త్రీ జీవితాన్ని నాశనం చేస్తుంది, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు కన్యా రాశి వారి సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి దేవతారాధనకు వీరు చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని కూడా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ విషయంలో అయినా సరే మన వంతుగా కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి. కన్యా రాశి వారు ఇక మీకు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకంటే మీ రాశికి అధిపతి బుధుడు కదా. సో ఏంటంటే బుధుడు సుఖానికి, సంపదకు, అష్టైశ్వర్యాలకు కోరుకున్నది పొందేందుకు ప్రతి ఒక్క దానికి కూడా సపోర్ట్గా అండగా ఉంటాడు అన్నమాట. కాబట్టి బుధుడు దయ వల్ల మీ యొక్క జీవితం అనేది అలాగా జరిగిపోతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుంది అన్నమాట. ఇక స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ వాటాకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇకపోతే మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంటే ఈ వారం రోజుల కాలంలో ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా కూడా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, వారిలో అప్పులు అలా అంటే మీకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని మీ యొక్క తల్లి సేఫ్ చేయబోతున్నారు. అవునండి, అప్పులు వాళ్ళ ఇంటి మీదకి రావడం వల్ల మీ తల్లి వారికి సమాధానం చెప్పలేక తన దగ్గరున్న డబ్బు కానివ్వండి, బయట నుంచి తీసుకొచ్చి కానివ్వండి, మీరు చేసిన అప్పులన్నింటినీ తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతలను తెలుసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వారిని బాగా చూసుకుంటే మీకు చేసిన అప్పులు కూడా కదా, మీరు ఎన్ని చేసినా కానీ వారికి నుంచి సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అండి. కాబట్టి వారు సపోర్ట్ చేసినా మీరు తప్పులు చేసుకుంటూ పోవద్దు. అప్పు మీకు అవసరమైతే చేయండి, అంతేకాని అప్పులు చేసుకుంటూ ఇంటి వారిని బయటకి ఈడ్చొద్దండి. కాబట్టి ఇప్పటి నుంచి సరే అప్పులు పాలు కాకుండా మంచిగా జీవించండి. సో చూశారు కదండి, కన్యా రాశి వారు అలా మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయడం వల్ల అంతా మేలే జరుగుతుంది. అవునండి. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే నిజంగా అంటే గుర్తుపెట్టుకోండి, అదృష్టం అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు. మీకు ఏదో జీవితంలో మిరాకిల్ జరిగిపోనక్కర్లేదండి. మీకు ఏదైనా చిన్న జాబ్ వచ్చినప్పుడు
అది అదృష్టం కిందే భావించండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు రాబోయే రోజుల్లో చాలా మటుకు మీ కష్టాల నుంచి మీరు బయట పడబోతున్నారండి. జాబ్ లేని వారికి జాబ్లు వస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో మీ యొక్క భాగస్వామి నుంచి దూరంగా ఉంటారు కదా, లేదంటే వారినైనా సరే వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకొని ఉంటారు కదా. దానివల్ల ఏంటి అంటే మీకు రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ అనేవి మరింత పెరగబోతున్నాయండి. వారు చేసే మోసాల వల్ల ఇప్పటి వరకు లాభాలు చూడండి, మీరు లాభాలు చూస్తారు. ఆ విధంగా అదృష్టం చాలా మటుకు మీకు కలిసి వస్తుందండి. ఈ విధంగా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు ఈ సమయంలో మరికొన్ని రోజులను వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసిందండి. ఇక మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదండి. కన్యారాశి వారు న్యాయయంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో మీరు గనక కన్యారాశి వారు అడుగుపెట్టినట్లయితే, ఏ నక్షత్రం వారైనా సరేనండి, మీరు గనక కన్యారాశి వారు ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్తిలో మీరు అడుగుపెట్టినట్లయితే సక్సెస్ఫుల్గా రాణిస్తారు. మీకు ఈ యొక్క రంగాలు బాగా అంటే బాగా మీకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. ఇకపోతే భాగస్వామ్యంతో చేసే కాకపోతే మీకు ఏంటంటే భాగస్వామి వ్యాపారాలు, వృత్తులు ఏమన్నా మీరు పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా అవి మాత్రం మీకు విభేదాలను తీసుకొస్తాయండి. ఆ విభేదాలు కూడా మీకు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల జోలికి పోవద్దు. మీ అంతటా మీరు ఓన్గా, అదేవిధంగా ఇంట్లో వాళ్ళే కదా, ఫ్రెండ్సే కదా, ఏమీ కాదు, ఏమి మోసాలు జరగవు అనుకోవడానికి లేదు. కాబట్టి ఏంటి అంటే సొంత వాళ్ళైనా సరే ఈరోజు పగవాళ్ళుగానే మారుతున్నారు. కాబట్టి ఎవరిని నమ్మే రోజులు కావండి. మీరు మంచివారే కావచ్చు, కన్యారాశి వారు కానీ మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మంచివారు అనుకుంటే అది మన మంచితనం కాదు, మన మూర్ఖత్వం, మనం తెలుసుకోలేనితనం, మనకు తెలివితేటలు లేవని అర్థం. కాబట్టి తెలివిగల వ్యక్తుల ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు అనేది బేరేజు వేస్తారు ముందుగానే. కాబట్టి మీ ఫ్రెండ్స్ అయినా సరే, ఆఖరికి మీ ఇంటి కుటుంబ సభ్యులైన అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరినైనా సరే భాగస్వాములుగా చేసుకుంటే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందండి, మీ యొక్క జాతక చక్రం ప్రకారం. కాబట్టి కన్యారాశి వారు మీరు భాగస్వాములతో వ్యాపారం చేయొద్దు, కలిసి రాదండి. ఇక ఈ సమయంలో మనోధైర్యంతో మీరు తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపార వలన నష్టాలు సంభవిస్తాయండి. కాబట్టి కాస్త చూసుకోండి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.